హాయ్ హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణి లక్ష్మి. సో ఈ వీడియోలో నేను అయితే మొత్తం కనిపించను, ఏదో మా బాబు కనిపిస్తే చాలు అని చెప్పేసి ఇంకా వీడియో తీశానండి. సో ఫస్ట్ అయితే కనుక బాబుకి ఎగ్జామ్స్ ఉండే, అందుకోసం అని చెప్పేసి చదివిస్తున్నాను. మీకు పిల్లల్ని చదివించేంత టైం కూడా ఉంటుందా అంటే టైం చేసుకోవాలి. పిల్లల్ని ఫస్ట్ నా ప్రయారిటీ మొత్తం ఫ్యామిలీకే ఇస్తాను, తర్వాత వచ్చేసి నా బిజినెస్కి ఇస్తాను, తర్వాత వచ్చేసి ఇన్స్టాకు యూట్యూబ్కి ఇస్తాను. అంటే థర్డ్ ప్రయారిటీ వచ్చేసి దానికి ఇస్తాను అనమాట. సో ఫ్యామిలీ ఇంపార్టెంట్ కదా మనకు, ఫ్యామిలీ అనేది లైఫ్ లాంగ్ ఉంటుంది, మిగతావన్నీ సెకండరీ అనమాట. అందుకోసం అని చెప్పేసి ఇప్పుడు ఏమైందంటే బాబుకి ఎగ్జామ్స్ ఉన్నాయి, వీడికి ఎగ్జామ్స్ ఉంటే నేను చదవాలి. ఎందుకక్క మాట అంటావంటే పేరెంట్స్ని ఎవరినైనా అడగండి, ఫస్ట్ పిల్లలకి ఎగ్జామ్స్ ఉండేయంటే కనుక ఫస్ట్ పేరెంట్స్ చదవాలి, పేరెంట్స్ ప్రిపేర్ అయ్యి వాళ్ళకి చెప్పాలి, అప్పుడే వాళ్ళు అంతో ఎంతో రాయగలుగుతారు. ఎంతసేపు క్లాస్లో ఉండి టీచర్ మీద పడి ఏడవడం కాదు, మనం కూడా ఇంటికి వచ్చినప్పుడు కాసేపు పిల్లలకి చెప్పుకుంటే కనుక కొంతైనా కానీ వాళ్ళకి కొంచెం అర్థమవుతుంది. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ట్యూషన్స్కి అలా పంపిస్తే కనుక ఓకే అనిపిస్తుంది. అంతేగాని ఫస్ట్ నుంచి ట్యూషన్లు క్లాసు ఇవే, వాళ్ళకి కాసేపైనా ఆడుకోవడానికి వాళ్ళకై వాళ్ళు ఓన్గా ఆలోచించడానికి మనం టైం ఇవ్వలేకపోతున్నాం. మీరు ఎందుకని కనిపించడం లేదు వీడియోలో అంటే, నేను ఎందుకులే కనిపించడం డైలీ నా ఫేస్ అని చూస్తున్నది కదా, మళ్ళీ నేను ఎందుకు కనిపించడం అని చెప్పేసి నేను కనిపించలేదు. అసలు మా బాధ ఏంటంటే మా వాడికి చదవాలంటే ఒళ్ళు బద్ధకం. ఎంత బద్ధకం అంటే కనుక అసలు వాడికి, మా హస్బెండ్ అయితే కనుక వీడికి ఇంకా నేను చదువు చెప్పలేనని చెప్పాడు. సో ఇప్పుడైతే ఇంకా నేను మా ఫ్రెండ్ కాడికి వచ్చాను, మా ఫ్రెండ్ కదండి మా పిల్లల ట్యూషన్ కాడికి వచ్చాను. సో బయటే మా పక్కనే వచ్చేసి లేడీస్ హాస్టల్ ఉంటుంది, దాని బయట ఎలక్ట్రిసిటీ బోర్డ్ అనమాట. ఎక్కడికి వచ్చావక్కో అన్నది ఇన్స్టాలో వీడియోస్ అయితే బయటకు వచ్చానమాట. ఇదే ట్యూషన్ క్లాసు. మా వాడు ఇప్పుడు డోర్ లాక్ చేస్తే ఇప్పుడు వస్తారు. ఇక్కడ ట్యూషన్ ఫీజు ఎంత అని అడుగుతున్నారు. సో ఒక్కొక్క చోట ఒక్కొక్కలా ఉంటుంది. నేను అంతకుముందు వేరే చోట పంపించిండేదాన్ని, కొంచెం డిస్టెన్స్ ఎక్కువ, 2K తీసుకునేవారు. బట్ ఇక్కడ ఏంటంటే మాకు నియర్ బై ఉంటుంది. అసలు ట్యూషన్ రెఫర్ చేయమంటే నేను వితౌట్ పేమెంట్, వితౌట్ ఎలాంటి పేమెంట్ తీసుకోకుండా ప్రమోషన్ చేయమని చేస్తానండి. ఎందుకంటే నాకు అంత బాగా నచ్చింది. అసలు ప్రమోషన్ ఇలాంటి వాటికే ప్రమోషన్స్ అయితే చేయాలండి. మేమైతే కనుక 4:45కి ఒక్కోసారి పని ఉంటే కనుక 4:45కి నేను నేను 4:45కి ఇక్కడికి మళ్ళీ 7:15 వరకు ఆల్మోస్ట్ తెచ్చుకుని అనమాట. అంటే ఆల్మోస్ట్ 2.5 hours ట్యూషన్స్ అయితే చెప్తున్నారు. అది తీసుకునేది కూడా చాలా తక్కువ, 1.5 అంటే 1500 మాత్రమే తీసుకుంటారు ఒక్కొక్క బాబుకి. ఇంకా క్లాసెస్ ఎక్కువైతే నాకు తెలియదు, కొంచెం హాస్టల్ అయితే ఇంతేనండి. సో అంత తక్కువ అమౌంట్ తీసుకుంటారనమాట. నాకైతే బాగా నేను మొబైల్ అయితే ఇలా బయట తీసానండి, అసలు నాకు అర్థం కాలేదు ఏమి, అందుకోసం అని చెప్పేసి ఇంకా నేను ఇలా తీసాను, అడ్జస్ట్ అవ్వండి. సో ఇప్పటి నుంచి నా వీడియోస్ అన్నింటిలో అన్ని కంటెంట్ వీడియోసే వస్తాయండి. ఇంకా ప్రతి ఒక్కటి నేనైతే ఇంకా ఈ సాంగ్స్ ఇవి తీయాలని నాకు ఇష్టంగా ఏమనిపించడం లేదు, అందుకోసం అని చెప్పేసి ప్రతి ఒక్కటి మీకోసం కంటెంట్ వీడియోసే తీస్తాను చూడండి. ఇప్పుడు హాస్టల్ ఎందుకక్క ఇక్కడ బెడ్స్ అవన్నీ పెట్టాను, నేను చాలాసార్లు చెప్పాను, ఇన్స్టాలో చెప్పాను, యూట్యూబ్లో చెప్పాను. కొంతమంది ఏంటంటే మామూలుగా బెడ్స్ అయితే కనుక వేకెన్సీస్ మామూలుగా 3 బెడ్స్ వేస్తాం కదా, అలా ఫ్రెండ్స్ అలా వచ్చినప్పుడు ఇంకో బెడ్ ఎక్స్ట్రా వేసుకుంటారనమాట. అలా వేసుకున్నప్పుడు ఆ బెడ్స్ యూజ్ చేసుకోవచ్చు అని ఆ బెడ్స్ అవన్నీ పక్కన పెట్టేస్తాము. సో అది వచ్చినప్పుడు వేసుకుంటారు, మళ్ళీ అక్కడ పెట్టేస్తారు, ఇలా యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి. ఒకవేళ ఏమైనా పాడైపోయిన బెడ్స్ ఉంటే అవి తీసి పక్కన పడేసి ఈ బెడ్స్ వేస్తాం. సో అలాగా ఇంకా ఫైనల్గా అయితే కనుక ఇప్పుడు టైం వచ్చేసి నైట్ 10:30, 11 అయిపోయిందండి. సో నేను వచ్చేసి పైన అన్ని లైట్స్ అన్నీ ఆఫ్ చేసుకుంటూ ఉన్నాను. నైట్ ఈ టైంలో కూడా ఇన్స్టాలో వీడియోస్ అన్నీ వాయిస్ ఓవర్ ఇచ్చి అన్ని రికార్డింగ్స్ అన్నీ చేసి అన్నీ చేసుకుని అయిపోయిన తర్వాత ఇంకా కిందికి వచ్చిన తర్వాత ఈ లైట్స్ అన్నీ ఆఫ్ చేసుకోవాలి. నాకు చిన్న హాస్టల్లో పెద్ద హాస్టల్లో లైట్స్ అన్నీ ఆఫ్ చేసుకోవడానికి మినిమం ఒక 1/2 hour పడుతుంది. సో ఇప్పుడు మీకు 3 sharing రూమ్ చూపిస్తాను చూడండి. సో ఈ అబ్బాయి రీసెంట్గా నేను ఇన్స్టాలో కూడా వీడియో పెట్టాను. సో ఈ అబ్బాయి వచ్చి వెకేట్ చేస్తున్నాడు.
సో మామూలుగా నేను చెప్పాడు, ముందుగానే చెప్పాడు, జస్ట్ నేను 15 డేసే ఉంటానక్క, ఇప్పటికీ 2.5 years అయిపోయింది ఈ అబ్బాయి వచ్చి, 15 days మాత్రమే ఉంటాను, ఇంకా వెకేట్ చేస్తానని చెప్పేసి సరే అని చెప్పాను. సో వాళ్ళ రీఫండ్ ఎలాగంటే కనుక అంతకుముందు మంత్ అని చెప్పాడు వెకేట్ చేస్తాను, కాకపోతే 15 days ఎక్స్టెండ్ అయ్యాడు, అందుకోసం అని చెప్పేసి ఇంకా ఈ 15 daysకి హాఫ్ అమౌంట్ వేసాడనమాట. సో ఇవన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను వేరే అబ్బాయి వచ్చాడు, ఆ అబ్బాయి కూడా ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది. సో అబ్బాయి చూపిస్తుండే అనమాట, ఇది నా ఇన్స్టాగ్రామ్ పేజ్, మీరు దాంతో కొలాబ్ చేయండి, చూపించండి అని చెప్పేసి. తప్పకుండా చేస్తాను, మా హాస్టల్ బ్రదర్కి ఈ మాత్రం నేను చేయకపోతే ఎలాగా అని చెప్పేసి చెప్పాను. తను చూపిస్తున్నాడు, కొన్ని డౌట్స్ కూడా ఉన్నాయి. సో ఆ డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకున్నాను అనమాట. క్లారిఫై చేసుకొని మాట్లాడి వచ్చాను. వెనకాల నేను కనిపిస్తున్నాను అక్క, ఒక్కొక్కరికి మా హాస్టల్ ఒక్కొక్కరికి ఒక్కొక్క 2 accounts ఉన్నాయండి. మరి నా వీడియోస్ మాత్రం చూడమంటే అబ్బో మాకు సిగ్గక్క అంటారు. ఎందుకు మరి ఇలా అంటారో నాకైతే అర్థమే కాదు. ఇంకా ఏదైతే అదైంది అని చెప్పేసి ఇంకా నిన్ను కనిపించుకోకుండా నేను పెట్టేస్తుంది అని చెప్పేసా. అయినా నిన్నెవడ్రా బాబు గుర్తుపట్టేది, నువ్వు ఎక్కడో నార్త్ ఇండియన్, మాది ఎక్కడో సౌత్ ఇండియన్, నీది కాశ్మీర్ అయితే మాది కన్యాకుమారి అని చెప్పాను. లేదు నేను చూస్తాను నన్ను అని చెప్తాడు. నువ్వేమన్నా అమితాబ్ బచ్చన్ షారుఖ్ ఖాన్ వాళ్ళు చూసి భయపడ్డానికి అని చెప్పాను. లేదు ఇటు సైడ్ వచ్చేసి అలా ఫ్రెండ్ వచ్చాడు. ఈ దాంతో వచ్చేసి ఒక చిన్న మిస్టేక్ అయిందండి. ఏంటి అంటే కనుక మామూలుగా ఈ అబ్బాయి వచ్చేసి నాకు మంత్లీ వైజ్ అని వచ్చి జాయిన్ అయ్యాడు. సో జాయిన్ అయిన తర్వాత అమౌంట్ వేసాడు, వేసిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చి అక్కడ నేను వెకేట్ చేస్తున్నాను అక్క అని చెప్పాడు. ఏమంటే ఆఫీస్ లొకేషన్ ఇప్పుడే చేంజ్ అయింది అని చెప్పాడు. మామూలుగా ఇలా ఫ్రెండ్స్ ఉన్నారు, ఈ రూమ్లోనే వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారు. లేదు మీరు ఇంకా కామెంట్స్ పెడతారు, లేదు నువ్వు అబద్ధం చెప్తున్నావు, అతనికి నచ్చలేదు, మీ హాస్టల్ మీ ఫుడ్ బాగాలేదు, తొక్క బాగాలేదు, తోటకూర కట్ట బాగాలేదు అని చెప్పేసి. అలా ఏం కాదు, ఆ అబ్బాయికి వేరే చోట జాబ్ వచ్చింది, వాళ్ళ ఫ్రెండ్స్ ఇద్దరు ఇక్కడే ఉన్నారు, అందుకోసం అని చెప్పేసి ఆ అబ్బాయి ఇక్కడికే వచ్చాడు. ఇక్కడికి వచ్చి ఒక 2 days ఉన్నాడు. సరే అయితే నువ్వు 2 days ఉన్నావు కాబట్టి డే వైజ్ అమౌంట్ తీసుకుంటాను, ఇంకా మిగతా అమౌంట్ రిటర్న్ ఇస్తానని చెప్పాను. సరే అని చెప్పేసి తీసుకున్నాడు. మీరు ఒకవేళ వచ్చి స్టే చేస్తే డే వైజ్ అమౌంట్ తీసుకుంటాం, లేదు అంటే కనుక మంత్లీ వైజ్ ఉంటామంటే మంత్లీ వైజ్ అమౌంట్ తీసుకుంటాం. సో అబ్బాయి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఇంకా కొంతమందిని కూడా రెఫర్ చేశాడు. నాకు ఏంటంటే జస్ట్ 1 day 2 days లోపు మీరు కన్ఫర్మ్ చేసుకుంటే మీ అమౌంట్ అనేది రిటర్న్ ఇస్తాను, 1 week 10 days ఉన్నాక నేను వెళ్ళిపోతాను, మా అమౌంట్ అనేది రిటర్న్ చేయండి అంటే కనుక నేనైతే రిటర్న్ చేయనండి, నాకైతే చాలా కోపం వచ్చేస్తుంది. సో మీరు మంత్లీ వైజ్ ఎక్స్టెండ్ అయినప్పుడు మంత్లీ వైజే ఉండాలి, అంతేగాని ఒకవేళ నెక్స్ట్ వీక్ వచ్చేసి మళ్ళీ మేము వెకేట్ చేస్తాము అని అనుకుంటే కనుక మీకు డే వైజ్ అమౌంట్ అనేది కట్ అవుతుంది. ఇంకా ఇవన్నీ మాట్లాడుకొని వచ్చిన తర్వాత ఇంకా నేను చెప్తున్నాను, ఇంకా బాయ్ నువ్వైతే వెకేట్ చేస్తున్నావు కదా, ఆ అబ్బాయి ఇంకా రేపు వెకేట్ చేస్తున్నాడు. నేను ఇన్స్టాలో కూడా వీడియో అయితే పోస్ట్ చేశాను. ఇన్స్టాగ్రామ్లో ఒక అమ్మాయి అడిగింది, అక్క మీరు చాలా గ్రేట్ అక్క, ఎంత బిజినెస్ చేసుకుంటూ మరి మీరు ఇన్స్టాలో యూట్యూబ్లో వీడియోస్ అవన్నీ పోస్ట్ చేస్తున్నాయని, కానీ ఒక పనికి మాన వెధవ మాత్రం మీద పెట్టాడు, మీకు ఏం పని వాట లేదు, అందుకే వీడియోస్ అవన్నీ చేస్తూ ఉన్నదని చెప్పేసి. నేను చేసే పని చూస్తే నువ్వు గుండా ఇచ్చేస్తావని చెప్పాను. నాకు అంత కోపం వచ్చేసింది. మనిషి ఎవరన్నా బాగుపడుతున్నారంటే కనుక మన కడుపులో బాధ ఇలాగే ఉంటుందండి. సో నాకు ఎంత కోపం వచ్చిందంటే అంత కోపం వచ్చింది. సరేలే కుక్కలు మొదుగుతుంటే పట్టించుకోవద్దని చెప్పేసి ఇంకా సైలెంట్ అయిపోయాను. ఇంకా యూట్యూబ్లో కూడా ఫేమస్ అయితే ఇంకెన్ని వస్తాయో అండవి, ఇంకా ఎన్ని కామెంట్స్ వస్తాయేమో. నేను చేసిన మిస్టేక్ కదా ఒకటే, ఫస్ట్ నుంచి కంటెంట్ వీడియోస్ పెట్టకపోవడం, ఈ సాంగ్స్ వీటికి అలవాటు అయిపోయి నాకు లాంగ్ వీడియోస్కి మంచి రెస్పాన్స్ వస్తుంది, బట్ షార్ట్ వీడియోస్కి ఎందుకు రావట్లేదో అర్థం కావడం లేదు. ఇంకా ఉండే కొద్దీ 1000 పబ్లిక్ వాచ్ అవర్స్ అంట, ఇంకా మన ఛానల్ గోయిందా. నేనైతే యూట్యూబ్ నా వదిలిపెట్టనండి. ఈసారి నుంచి ఖచ్చితంగా నేను డైలీ ఒక 20 బాగా వీడియోస్ కంటెంట్ వీడియోస్ పెడతాను. చూద్దాం, యూట్యూబ్ వాడికి నాకు యుద్ధమే. ఇంకా అంత బాధ అనిపిస్తుంది నాకు. యూట్యూబ్లో ఒక 3 years నుంచి ఉన్నాను, అస్సలు నాకు సక్సెస్ అనేది లేదు. కనీసం ఇప్పుడైనా ఇలాంటి వీడియోస్ తీసుకుందామని చెప్పేసి ఇంకా ఫిక్స్ అయిపోయాను. ఏదైనా ఒక దెబ్బ తగిలితే కదా ఇలాంటిది వచ్చేది. నేను పోతా ఉంటే మా వాళ్ళు చూడండి ఎలా వస్తున్నదో. నన్ను యూట్యూబ్లో ఫాలో అయ్యే వాళ్ళకు చాలామందికి తెలుసు. ఇంకొకటి ఏంటంటే మామూలుగా ఇన్స్టాలో అయితే ఒక అబ్బాయి ఇలా కామెంట్ పెట్టాడు, నీకు పీజీ లేదు ఏం లేదు, నువ్వు ఫేక్ చేస్తున్నావు, నీకు ఏదన్నా పక్కింట్లో ఉంటుంది మీ పీజీ ఉంటే అక్కడికి వెళ్ళి వీడియోస్ తీసుకుంటున్నావు, వాళ్ళ పర్మిషన్ అడిగి అని చెప్పేసి. అయ్యో దేవుడా,
రేపటి రోజు మీ దగ్గరికి మామూలుగా ఈయన ఉంటాడు కదా, ప్రధాని మోడీ ఉంటాడు కదా, ఆయన దొరకొచ్చినా కానీ డూప్లికేట్ అని అంటారేమో. వామ్మో వామ్మో ఎన్ని డౌట్స్ అండి మీకు. నాకైతే కనుక అంత అంటే ఏమంటామంటే అస్సలు ఏదైనా ఒకవేళ రెంటెడ్ హౌస్ అయినా కానీ మనమే ఉంటే వీడియోస్ తీసుకోగలం. పక్కింటికి పదే పదే వీడియోస్ తీసుకోవడానికి వాళ్ళు అలౌ చేస్తారా చెప్పండి. ఇంకోటి పక్కింట్లో పీజీ ఉంటుంది, మీరు అక్కడికి అది వీడియోస్ తీసుకుంటున్నారని చెప్పేసి అంటున్నారు. ఎలా వస్తాయండి బాబు మీకు ఇలాంటి కామెంట్స్, ఇలాంటి ఐడియాస్? నేనైతే షాక్ అయిపోయాను. రేపటి రోజు ఒకవేళ ఎవరన్నా ఒక మంచి రాజకీయ నాయకుడిని తీసుకొచ్చినా కానీ నువ్వు ఫేకు, నువ్వు అది ఇది అని చెప్పేసి ఎన్నో కామెంట్స్ వస్తాయి. ఆవిడెవడో ఒక ఆవిడ మామూలుగా ఒక వీడియో తీసింది. అబ్బో నేను షాక్ అయిపోయాను. అస్సలు నాకైతే ఆ వీడియో నేను కూడా నాకైతే డౌట్ అండి ఫుల్. అసలు ఏంటక్క ఆ వీడియో అంటే, ఇండిపెండెన్స్ డే ఎప్పుడు వచ్చిందో మీకు తెలుసా? నైట్ టైం ఎందుకు వచ్చిందో మీకు తెలుసా అని పెట్టింది. ఎందుకు వచ్చిందబ్బా నేను కూడా అని తెగ ఆలోచిస్తే నిజంగా నాకు కూడా, నేను ఇంత చదువుకున్నా కానీ నాకు కూడా డౌట్ వచ్చింది. ఏమో నేను కూడా చూసుకోలేదేమో, అసలు బుక్కుల్లో లేదంట, ఏ సోషల్ మీడియాలో లేదంట, అసలు ఎవరికి కూడా తెలియదంట. ఈవిడికి తెలిసిన నిజమేంటబ్బా అని చూస్తే కనుక ఆవిడ నైట్ 12 గంటలకు ఎందుకు వచ్చిందంటే అంటే అని సాగదీసింది. ఏం చెప్తుందా అని చూస్తే నైట్ టైం ట్రాఫిక్ ఉండదంట. అగ్గ నవ్వించడానికి కూడా ఒక టైము పాడు ఉంటుంది అక్క, నువ్వేంటక్క దీని మీద పెట్టావు అనుకొని చెప్పేసి షాక్ అయిపోయాను. దానికి నవ్వాలో అర్థం కాలేదు, నాకు పీకాలో కూడా అర్థం కాలేదు. అయ్యో దేవుడా, ఇలా కూడా కామెంట్ చేస్తుందా మన ఇండిపెండెన్స్ గురించి అని చెప్పేసి బాధపడ్డాను. ఎందుకైనా మంచిదే స్వామి, కొంతమంది పిచ్చోళ్ళకు దూరంగా ఉంటే మనకే మంచిది. పిచ్చోళ్ళని చూశాను కానీ మరీ ఇంత పెద్ద పిచ్చోళ్ళని ఇప్పుడే చూడడం అండి నేనైతే కనుక ఇన్స్టాలో. ఈ మధ్య అస్సలు నాకు యూట్యూబ్ పెట్టుకోకుండా ఇన్స్టా పెట్టింటే ఎదుకు ఎప్పుడో నాకు ఫాలోవర్స్ వచ్చిండేవారు. నా టైం ఏంటి, మనకి ఎప్పుడైనా కానీ కింద పడి తేవడమే కదా అలవాటు, ఇంకా ఇదే అలవాటు అయిపోయింది. సో నాకు అప్పటి నుంచి నేను కనుక ఒక 3 years నుంచి ఇన్స్టా చేసింటే ఈ వరకు నాకు మినిమం 500K ఫాలోవర్స్ ఉండేవాళ్ళు. అనవసరంగా పోగొట్టుకున్నానే అని చెప్పేసి ఇప్పటికీ బాధ. ఈరోజు మామూలుగా హాస్టల్ చూడడానికి కొంతమంది వచ్చారండి. సో తర్వాత చెప్తాను. అండ్ అస్సలు మిస్టేక్ మీకు చెప్పలేదు కదా. సో అసలు మిస్టేక్ ఏంటంటే, హాస్టల్లో వచ్చేసి ఒక అబ్బాయి ఇంటికి వెళ్ళిపోతే మామూలుగా డే వైజ్ వాళ్ళు వస్తారనమాట. డే వైజ్ వాళ్ళంటే 2 days 3 days ఉండేవాళ్ళు వస్తారు. వచ్చిన తర్వాత నేను ఏం చేశానంటే, పైకి వెళ్ళి ఒక డోర్ లాక్ చేస్తే వాళ్ళేమో నైట్ డ్యూటీ చేసినప్పుడు మార్నింగ్ అలసిపోయి పడుకున్నట్టు ఉండదు, ఓపెన్ చేయలే. సరేలే వాళ్ళు ఓపెన్ చేయడం లేదని చెప్పేసి ఈ అబ్బాయిని వేరే అబ్బాయి ఇంటికి తింటే ఆ బెడ్ మీద వేసి వాడికి బాగా చెప్పాను నేను, చిలక్కు చెప్పినట్టు చెప్పాను. అదే బాబు ఈ బెడ్ మీద ఉన్నదు, అబ్బాయి ఇంటికి వెళ్ళిపోయాడు, నువ్వు ఈ బెడ్ మీద ఉండు, ఒక 1 hour 2 hours ఉండు, వాళ్ళు ఒక 8 o'clock 9 o'clock అలా లేచినప్పుడు పైకి వెళ్ళు అని చెప్పేసి చెప్పాను. ఓకే అని తల ఊపాడు, గంగిరెద్దు ఊపినట్టు ఊపాడు. సరే అని చెప్పేసి నేను కూడా ఓకే అనుకున్నాను. ఆ అబ్బాయి 8:30కి వచ్చి ఆఫీస్కి వెళ్ళిపోయాడు. సరే ఈవినింగ్ అయినా చేంజ్ అవ్వు అని చెప్పాను. సరే అని చెప్పేసి మళ్ళీ ఊపాడు తలకాయ. సరే అనుకున్నాను. నైట్ నేను 10కి ఇంకొక మిస్టేక్ ఏం చేశానంటే, ఆ అబ్బాయి నెంబర్ నా దగ్గర లేదు. ఆ అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్ ఇక్కడ ఉన్నాడంట. సో ఆ అబ్బాయి నుంచి డైరెక్ట్గా వచ్చాడు. సరే ఒకసారి వాట్సాప్లో హాయ్ అని పెట్టు, నీ రూమ్ నెంబర్ పెట్టని చెప్పేసి చెప్పాను. అక్క పెట్టేస్తుంది అక్క, ఫ్రెష్ అప్ అయ్యి అన్నాడు. సో పొద్దున్నే వచ్చాడు కదా, ఏమన్నా వాష్రూమ్కి పాపం పాడు కొంచెం అర్జెంట్ అయి ఉంటుంది, ఎందుకు ఇబ్బంది పెట్టడం అని చెప్పేసి నేను ఇంకా సైలెంట్ అయిపోయాను. లోపలికి వెళ్ళాడు. ఇంకా 8-8:30కి ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత ఈవినింగ్ ఎంతకు వచ్చాడు, 11:30కి వచ్చాడు. 10కి నేను 10 సార్లు వెళ్ళి చూస్తే నాకు కనిపించకపోతే ఓకే, కనిపించలేదు అని చెప్పేసి ఫోన్ నెంబర్ చూద్దామా, ఫోన్ నెంబర్ లేదు. కనీసం ఆ రూమ్లో ఏమన్నా అడుగుదామా, వాళ్ళు ఎవ్వలేదు. అంతా ఇంటికి పోయిండు. ఒక అబ్బాయి అంటే ఆఫీస్కి వెళ్ళాడు, ఇంకొక అబ్బాయి ఇంటికి వెళ్ళాడు అని చెప్పాను కదా, ఆ అబ్బాయి ఇంటికి వెళ్ళాడు. ఇంకో బెడ్ అబ్బాయి కూడా ఇంటికి వెళ్ళాడు. ఇంకొక అబ్బాయి కొత్తగా వచ్చాడు, వాడికి ఏం తెలుస్తుంది వీని ఫోన్ నెంబరు. ఇంకా సైలెంట్ అయిపోయాను. ఆ అబ్బాయి ఎప్పుడో నైట్ 11:30కి వచ్చాడు. 11:30కి వచ్చినప్పుడైనా కానీ వాళ్ళకు చూపించిన బెడ్ వాళ్ళు అలా తీసుకోలేదు. ఏం చేశాడంటే, కింద ఇంకా అదే బెడ్ మీద పడుకొని నిద్రపోయాడు. నా టైం బాగోలేక
అదే టైంకి ఆ బెడ్ మీద అబ్బాయి వచ్చాడు. ఆ బెడ్ మీద అబ్బాయి వచ్చి ఏం చేశాడంటే, నా బెడ్ ఎందుకు ఇచ్చావు అబ్బాయికి అని పట్టుకున్నాడు. అన్నా సరేదే ఇప్పటికైతే వాళ్ళు పడుకొని నిద్రపోతున్నారు, నీకు వేరే బెడ్ ఇస్తా, అక్కడ ఉండు అని చెప్పేసి వేరే బెడ్ ఇచ్చాను. వేరే బెడ్ ఇచ్చాను, ఆ బెడ్ మీద పడుకున్నాడు. ఇంకా ఉదయం లేచి నా మీద యుద్ధాన్ని ప్రకటించాడు. ఒకటి గుర్తుపెట్టుకోండి, కళ్ళతో చూసేది ఏది మనకు నిజం కాదు. ఒక్కోసారి మన కళ్ళు కూడా మనల్ని మోసం చేస్తాయి. చాలాసార్లు చూశాను. నా విషయంలోనే అది నాకు నిజమని తెలిసింది. నాకైతే బాగా కోపం వచ్చేసింది. 10 మాటలు మాట్లాడితే కనీసం 2 మాటలైనా అందులో నిజం ఉండాలి. మీరు 10 మాటలు మాట్లాడితే ఆ 10 మాటలు కూడా అబద్ధాలు మాట్లాడేస్తున్నారని చెప్పాడు. దాంతో నాకు చాలా కోపం వచ్చింది. ఇదే మాట తీసుకెళ్ళి మా హస్బెండ్కి చెప్పాను. అంటే కనుక మా హస్బెండ్ ఏంటి వాడు మాట్లాడేది అది ఇదని కోపపడ్డాడు. లేకపోతే కనుక ఏదైనా సరే ఒకటి తెలుసుకొని మాట్లాడాలి. తెలియకోకుండా అస్సలు మాట్లాడకూడదు. మేము ఏదన్నా వేసామంటే నాకు 2 హాస్టల్స్ ఉన్నాయి. 2 హాస్టల్ ఎక్కడో ఒక చోట వేకెన్సీస్ ఉంటాయి. వేకెన్సీస్ ఉన్నప్పుడు అక్కడ వేస్తాం. నాకు చిన్న హాస్టల్లో ఒక 2-3 బెడ్స్ వేకెన్సీస్ ఉన్నాయండి. అక్కడ వెయ్యగలను. కాకపోతే ఏంటంటే ఇక్కడ నుంచి అక్కడికి ఒక 50 మీటర్స్ మాత్రమే డిస్టెన్స్ ఉంటుంది, ఎక్కువ ఉండదు. ఎందుకు రండి, ఇక్కడ అడ్జస్ట్ అవ్వండి ఒక 1 అవర్ 2 అవర్స్, తర్వాత మీ బెడ్ మీదకి మీకు వెళ్ళిపోతుంది, మార్నింగ్ వరకు ఇక్కడ పడుకోండి అని చెప్పాను. నా మీద ఉదయం లేసి యుద్ధం ప్రకటించేసరికి నేను ఒకే ఒక మాట చెప్పాను. ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి, మీరు కళ్ళతో చూసింది ఏది నిజం కాదు, అందులో ఎన్నో ఉంటాయి. ఆ తర్వాత నిజం తెలిసిన తర్వాత నువ్వేం బాధపడతావని చెప్పేసి ఇంకా సైలెంట్ అయిపోయాను నేను. ఎందుకంటే మిస్టేకు చాలామంది చూస్తే ఇంకా మీరే మిస్టేక్ చేశారు, హాస్టల్లో బెడ్ మీద అలా వేయడం తప్పు, ఆ అబ్బాయి బెడ్ మీద ఆ అబ్బాయి అంతకుముందు ఏం చేశాడంటే వాళ్ళ ఫ్రెండ్, ఈ అబ్బాయి ఏం చేయలేదు, వాళ్ళ ఫ్రెండ్ ఇంకొక అబ్బాయి అన్నాడు, ఈ అబ్బాయి ఇంటికి వెళ్ళాడని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్ని తీసుకొచ్చి ఈ అబ్బాయి బెడ్ మీద వేశాడు. అప్పుడైతే కనుక సైలెంట్గా ఉన్నాడు. ఇప్పుడు ఎందుకు మరి నోరు వేస్తుందో నాకు అర్థం కావడం. ఆ అబ్బాయి ఒక 3-4 డేస్ ఉన్నాడు. ఆ అబ్బాయిని అడిగితే ఈ అబ్బాయి ఇంటికి వెళ్ళాడు కదా, సో మా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాడు కదా, ఆ ప్లేస్ ఈ అబ్బాయి ఉంటాడు. అంటే మీ ఫ్రెండ్ ఎవరైతే పేమెంట్ చేస్తున్నారో వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయారు. ఆ ప్లేస్కి బయట నుంచి ఇంకొక న్యూ పర్సన్ని తీసుకొచ్చి పెట్టిన తర్వాత ఆ పర్సన్కి డబ్బులు కట్టమంటే కనుక అంతకుముందు ఉండే అతను డబ్బులు కట్టిండు, ఈ డబ్బులు కట్ చేసుకో, ఎలాగో అబ్బాయి డబ్బులు కట్టిండు, ఈ అబ్బాయి ఎందుకు కడతా అని చెప్పేసి చిన్న లాజిక్ క్వశ్చన్ అడుగుతాను, చెప్పండి. ఏంటంటే మీరు ఎప్పుడైనా ఆఫీస్కి వెళ్ళలేదు, మీ ఇంట్లో మీ వైఫ్నో మీ అమ్మనో లేకపోతే మీ సిస్టర్నో మీ అమ్మాయినో మీ ప్లేస్ ఆఫీస్కి పంపించండి. అలా పంపించి కనుక చూపిస్తే కనుక నేను కూడా ఒప్పుకుంటానని చెప్పాను. అలా ఎలా అవుతుందక్క అన్నాడు. అలా ఎలా అవుతుంది అనుకున్నప్పుడు ఇది ఎలా అవుతుంది చెప్పు అని అన్నాను. సో నువ్వు ఇప్పుడు వెకేట్ చేస్తావా లేదని చెప్పాను. చాలామంది ఇప్పుడు హాస్టల్లో స్వీట్స్ అవన్నీ చేస్తూ ఉంటాం. చేసినప్పుడు బాక్స్లోకి పట్టుకొని వెళ్ళి ఇచ్చేస్తానండి పక్క పీజీస్ వాళ్ళకి, ఇంకా పక్క పీజీ వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైనా అమ్మాయిలు అబ్బాయిలు అంటే వాళ్ళకి తీసుకెళ్ళి ఇస్తారండి. అదే చేసింది మీకోసం, మీరు తినండి, మీకు తిని మిగిలిపోతే తీసుకెళ్ళి ఇవ్వండి, అంతేగాని మీరు తినకోకుండా ఇస్తావు. ఒకవేళ ఏమైనా తక్కువ వస్తే నేను కూడా రెంట్ కడుతున్నా కదా నా స్వీట్ ఏదని చెప్పేసి పళ్ళెం పెట్టుకొని వచ్చి మరీ అడుగుతానండి మమ్మల్ని. అబ్బో ఏం చెప్పమంటుంది. అవి ఎలాంటి సిచ్యువేషన్స్ అంటే అలాంటి సిచ్యువేషన్స్. హాస్టల్ ఓనర్ హాస్టల్ రన్ చేయాలంటే కనుక 10 చేతులు 10 కాళ్ళు ఉండాలి. అలా ఉన్నప్పుడు మాత్రమే రన్ చేస్తాం.